చెక్ చేసుకోరు అందరూ గూడా. మనము ఎక్కడైనా ఆనందంగా లేకుండా ఉన్న ఒక్క సెకండ్ ఉందనుకోండి, అది ఎందువల్ల ఏ అజ్ఞానంతోటి నేను అలా ఉన్నానో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఏదో ఒక అజ్ఞానం ఉంటుందన్నమాట. ఏదో ఒక మాయ అన్నమాట. చాలా లాజికల్‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా కరెక్ట్‌గా అరే! ఇదుంది, అదుంది కాబట్టి నేను బాధపడాలి. కాబట్టి ఇట్లా టెన్షన్ పడాలి. ఇంత కష్టమైతే ఇట్లా, అట్లయితే ఉండలేం కదా! అన్నట్టు ఎన్నో రకాలుగా మాయ మనసును ప్రభావితం చేస్తున్నారు. అట్లా ఎట్లా అవుతది? ఇది తప్పు కదా! అని చెప్తది. ఏదైనా తప్పు అని చెప్పిందంటేనే ఇక బాధపడాలంటే ఇది తప్పు కదా! అని చెప్పేదే ఫస్ట్ మాయ అన్నమాట. ప్రపంచంలో మరి భగవంతుడు సృష్టిలో అంతా కరెక్టే ఉంది. అయితే తప్పు అని చెప్పేదే మాయ. చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ. అందుకే యాంగ్జైటీ గాని ఏమన్నా వచ్చిందంటే ఏదో ఒకటి అంటే మనం ఏదో కీడు శంకించామా? కీడు శంకించి గాని అంటారు కదా! కీడెంచి గాని మేలెంచుకో అట్లా అట్లా అందుకే మరి యాంగ్జైటీ అంటే ఫ్యూచర్ పట్ల ఏమన్నా టెన్షన్ ఉండడమే యాంగ్జైటీ అదొకటి కదా! ఓకే. రకరకాలు చెక్ చేసుకోవాలి మనం. ఏదో మనం ఏంటి కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. మన ఆధ్యాత్మికతతో ఉన్నాము. అంతా మన మంచికే అని కాన్ఫిడెన్స్‌తో ఉండి చక్కగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకోటి మాయ ఎన్నో రకాలుగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. చెక్ చేసుకోవాలి. ఇవాళ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇవాళే. నేను జస్ట్ ఉన్నాను. జూమ్‌లో జస్ట్ ఎవరో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే వాళ్ళు దగ్గారన్నమాట. దగ్గితే గూడా నేను ఒకసారి అంటే ఆలోచించా ఒక సెకండ్. అంటే వెంటనే వేరే వాళ్ళు దగ్గితే గూడా అది గూడా జూమ్‌లో దగ్గితే గూడా మన ఎనర్జీస్‌లో, ఫ్రీక్వెన్సీలో తేడా వస్తుందా? వస్తుంది. వచ్చింది ఇవాళ నాకు. కొంచెం డిఫరెన్స్ వచ్చింది. అయినా గాని అబ్జర్వ్ చేశాను. ఓకే. రెండోసారి కూడా దగ్గినప్పుడు అప్పుడు రెండోసారి దగ్గినప్పుడు ఇంక అంతే అయిపోయింది. ఇంకుండదింక. సో, అట్లా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి. ప్రతి చిన్న విషయంలో కూడా ఎన్నో విషయాలు అరే! జూమ్‌లో మాట్లాడేటప్పుడు మ్యూట్ చేసుకొని దగ్గొచ్చు కదా! అని అనిపించింది నాకు. దగ్గొస్తే ఒక్క సెకండ్ మ్యూట్ చేసుకొని దగ్గొచ్చు కదా! అంత గట్టిగా దగ్గరేంటి అని ఒక సెకండ్ మనము మాయ అనేది రకరకాలుగా చెప్తూ ఉంటుందన్నమాట. ఐడియాస్ ఇస్తది. ఏదో తప్పు అన్నట్టుగా ఇలా చేయొచ్చు, బెటర్‌గా చేయొచ్చు, అలా చేయొచ్చు కదా! ఏదో రకరకాలుగా ఇస్తుందన్నమాట. తర్వాత నాకు వెంటనే రెండోసారి దగ్గినప్పుడే వెంటనే అవేర్‌నెస్‌తో నవ్వుకున్నాను. అలానే ఇది తప్పనిసరిగా అందరికి చెప్పాలి. అందరికి చెప్పాలి. మాయ ఎన్నో రకాలుండి ఈ విషయం వెంటనే నోట్ చేసేసుకున్నానన్నమాట. చేసుకొని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నా. ఎందుకంటే రోజు ఎన్నో రకాలుగా మాయ మన ఎనర్జీ సిస్టమ్‌ని వాటన్నిటిని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. ఎఫెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అవేర్‌గా ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ కాదు. కొంచెం ఇలా ఎఫెక్ట్ చేసి అంత లోపల ఒక సెకండ్‌లో అవేర్‌నెస్‌లో వచ్చేస్తే అంతే ఎళ్ళిపోతుందన్నమాట. ఎఫెక్ట్ కాకుండా ఉంటాం. అవేర్‌నెస్‌తో ఉండడం ఇంపార్టెంట్. తగ్గినప్పుడు నా ఎనర్జీ ఫ్లక్చుయేషన్ పట్ల నేను అవేర్‌గా ఉన్నాను కాబట్టి వెంటనే సెట్ అయిపోయింది. ఒకటే సెకండ్ లోపల. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోపలే సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇది చక్కగా చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఎన్నో రకాలుగా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పానంతే. ఏదో పెద్ద లాజిక్ క్రియేట్ చేస్తుంది మాయ అంటే. ఇది ఇట్లా ఉంది కాబట్టి, అట్లా ఉంది కాబట్టి, అది తప్పు కాబట్టి, ఇది తప్పు కదా! అని ఒకతను అనుకుంటాడు. నా కొడుకు 30 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకా పెళ్లి కాలేదు. మా వయసులో అయితే 15 ఏళ్ళకే, 20 ఏళ్ళకే పెళ్లయిపోయేవి అని అని బాధపడుతుండు ఉన్నాడనుకోండి. అదొక మాయ. సో, మనం ఒక పిల్లవాడు తినలేదని వాళ్ళమ్మ బాధపడుతుందన్నమాట. వాళ్ళమ్మ వాళ్ళు బయటికెళ్లారు. కీస్ అక్కడ పెట్టెళ్తారు మర్చిపోయి ఎళ్ళిపోయారు. ఆ రోజు. ఈవినింగ్ 5:00 పిల్లవాడొస్తాడు. సెవెంత్ క్లాస్ చదివే పిల్లవాడు. వచ్చి ఇంట్లో టిఫిన్ చేసి పెట్టెళ్ళిపోయారు. ఆల్రెడీ పెట్టెళ్తారు. సో, తినేసెళ్తాడు. ఈవినింగ్ 5:00 రాగానే 4:30కి అలాగా స్కూల్ నుంచి 5:00 బ్రేక్‌ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్ తింటాడన్నమాట నార్మల్‌గా. కానీ ఆ రోజు బయటికెళ్ళిపోయారు వీళ్ళు తల్లిదండ్రులు. చాలా దూరం ఎళ్లి అరే! వచ్చేసరికి 9 అయింది నైట్. వచ్చేసరికి పిల్లవాడు బయటే కూర్చున్నాడు. ఇంటి బయటే కూర్చున్నాడు. 9 అయిపోయింది. ఈవినింగ్ 5కి తింటాడు. మళ్ళీ 7:30కో, 8కో డిన్నర్ చేస్తాడు. రెండు పూటలు లేట్ అయిపోయినాయి గదా! అనేసి తల్లికి అంత ఆ మాయ సృష్టి వల్ల తల్లికి చాలా, చాలా బాధ అనిపిస్తుందంట. అలా ఎక్స్‌ప్రెస్ చేసింది. నిజమైన బాధ. ఇదేదో నేను కల్పించిన స్టోరీ కాదు. నిజమైన బాధ అలా. ఇది గూడా ఏంటి అబ్బా! నా కొడుకు ఒక్కరోజు తినలేదే అసలు ఎలా మలమల మాడిపోతున్నా ఇలా ఉంటాడా? అసలు ఎన్నో ఎన్నో కష్టాలు ఎన్నో బాధపడతారు. నా వల్ల ఎంత ఎంత తప్పు జరిగిపోయింది అనుకుంటానన్నమాట. అలా అనిపించేలా మనసు చేస్తది. అలా ఏదో రకాలుగా ఎన్నో వందల, వేల, లక్షల, కోట్ల రకాలుగా మనసు చాలా గట్టిగా మనసుకు చెప్తదన్నమాట. ఇది చాలా తప్పు కదా! చాలా అన్యాయం కదా! ఇట్లా అసలు ఎక్కడైనా జరుగుతుందా ప్రపంచంలో అన్నంతగా క్రియేట్ చేస్తదన్నమాట. రకరకాలుగా సృష్టిస్తుంది. చాలా అవేర్‌నెస్‌తో అంతా గూడా పరమాత్మ
జగత్తులో, ఈ సర్వాత్మ జగత్తులో అంతా ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. అద్భుతమే, ఆనందమే. ఆఫ్‌కోర్స్ మాయ మనసుతో మనసు చెప్తుంది. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ఎమోషనల్‌గా ఉండొచ్చు. కానీ నేను ఆత్మతలంలో అనంతమైన ఆనందంతో ఉన్నాను. అనంతమైన సంతృప్తితో ఉన్నాను. అదే ఆత్మజ్ఞానం అంటే అదే అన్నమాట. ఎప్పుడు గూడా అనంతమైన శక్తితో, అనంతమైన ఆనందంతో, అనంతమైన సంతృప్తితో ఉంటామన్నమాట. ఆ తృప్తియే ముక్తి అంటారు అందుకే. మాయ ఉంది. మాయ వల్ల మనసుకు బాధ ఉంది. బాధ ఎంతో అద్భుతంగా, గొప్పగా ఉంది. చాలా ఎక్కువుంది. కానీ అట్ ద సేమ్ టైమ్ నా అనంతమైన ఆనందంతో చూసుకుంటే ఇది బాధ అనేది చిన్నదే. ఈ భూప్రపంచంలో అందరికన్నా నాకే ఎక్కువ బాధుండొచ్చు. అయినా కానీ అనంతమైన ఆనందంతో చూస్తే చాలా చిన్నది కదా! అనేసి అర్థమవుతుందన్నమాట. ఎన్‌లైటెన్ పర్సన్స్ బాధపడరని కాదు. బాధుండొచ్చు కానీ అద్భుతంగా తియ్యగా అనిపిస్తది. మంచిగా మధురంగా అనిపిస్తది. బాధ అనిపించినా చాలా తక్కువ. అప్పుడప్పుడే బాధపడతారు కాబట్టి వాళ్ళకేంటే మనము ఉగాది పచ్చడి రోజు కొంచెం వేప పువ్వు వేస్తే కొంచెం లైట్‌గా చేదనిపిస్తే ఆహా! ఎంజాయ్ చేస్తారు. అలా ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తారన్నమాట. చక్కటి తియ్యటి ఆ వేప పచ్చడిలో మామూలుగా ఉగాది పచ్చడిలో మరి వేప పువ్వు ఒకటి వచ్చింది అంతే. ఒకటొస్తే ఎంత అద్భుతం కదా! ఇది కూడా ఎంజాయ్ చేయాలి కదా! అని ఎంజాయ్ చేస్తారన్నమాట. షడ్‌రుచులు అన్ని రుచుల్లో ఒక రుచిగా అద్భుతం, అమోఘం అని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అలా. అలాంటి స్థితిలో ఉండడమే బ్రహ్మానంద స్థితిలో సదా రమించడమే. సో వండర్‌ఫుల్. విష్ యూ ఆల్ ది బెస్ట్.